अल्हम्दुलिल्लाह अल्लाह दया तो अल्लाह కృపతో అల్లాహ్ తఆలా మనకు ఇక్కడ సమావేశం చేసేదానికి అల్లాహ్ తఆలా మనకు అల్లాహ్కు మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే అల్లాహ్ ఒక దీని కోసం మనం ఇక్కడంతా సమావేశమైంది. దీని అనేది ఏమిరా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. దీనిలో మనలో రావాలంటే మనము యాడికి వచ్చినాము, మనం ఏం చేయాలో, మనం యాడికి పోవాలి, మనము యాడికి వచ్చినాము, మనం ఏం చేయాలి ప్రపంచంలో. ఆఖిరత్ అనేది ఉన్నది, ఖయామత్ ఉన్నది, ఆఖిరత్ ఉన్నది. అక్కడ మనం పోవాలంటే ఏం చేయాలి, ఈ పరిస్థితిని మనం తెలుసుకోవాలి. దీనికి లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కల్మా. ఈ కల్మా యొక్క గొప్పతనంలో 7 ఆకాశాలు 7 భూములు ఒక పళ్ళెంలో పెట్టి లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక పుస్తకాలో రాసి, ఒక కాగితం ముక్కలో రాసి, ఈ ఒక్క కాగితము ఒక పళ్ళెంలో పడితే ఈ 7 ఆకాశాలు 7 భూములు దీంట్లో ఉండే ప్రతి వస్తువు, సముద్రాలు కానీ, కొండలు కానీ, చెట్లు కానీ ఎన్ని ఉన్నాయి, అన్ని 18,000 జీవరాశులు దీంట్లో ఉండి అన్ని కూడా ఒక పళ్ళెంలో పెడితే ఇవన్నీ ఏమైనా వచ్చేది కాదు. ఒక్క కర్మలా ఇలా ఇట్లా ఇదే పని అయిపోతుంది. ఒకసారి ప్రవక్త మూసా నసలం గారు అల్లా ఆజ్ఞతో తూర్ కొండపై వెళ్ళారు. పోయిన తర్వాత అల్లాను అడుగుతూ ఉంటారు, అల్లా ప్రపంచంలో ఉండే అందరూ నీ ఒక దిగురు ఫిక్రు చేస్తూ ఉంటారు. నాకు ఆశ అంటే అల్లా నిన్ను బాగా కలిసేదానికి, నేను నెప్పించుకునేదానికి నాకు ఏదైనా ఒక జిగిరి అనేది, నాకు నువ్వు నన్ను రాజీ అయిపోయేదానికి ఏదైనా చేయండి అడిగితే అల్లాహ్ తాలా గారు చెప్తా ఉంటారు, మూసా నసలం ద్వారా మీరు లా ఇలాహ ఇల్లల్లాహ్ చదువుకోండి అంటారు. అల్లాహ్ మూసా నసలం చెప్తాడు, నా సంతతి, నా ఉన్నతులు ఇంకా అందరూ చదవడం కాదు, నా ప్రజల్లో ఏమన్నా నాకు అని చెప్పి అల్లాహ్ అడుగుతాడు. అప్పుడు అల్లాహ్ తాలా చెప్తాడు, ఈ మామూలు కర్మ కాదు, ఇది వచ్చింది 7 ఆకాశాలు 7 భూములు ఇవన్నీ ఒక పళ్ళెంలో పెట్టి ఒక పక్క లా ఇలాహ ఇల్లల్లాహ్ ఒక కాగితం ముక్కలో రాస్తే ఇదంతా ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఏమైపోతాయి, తేలికైపోతాయి. ఈ కర్మ ఒకటే బరువు అయిపోతుంది. అల్లాహ్ వల్ల మనకు తెలియదు ఈమాన్ అనేది ఏమి, అంటే విశ్వాసం అంటే ఏమి, మనం ఎవరు, యాడికి చూద్దాము, మా పరిస్థితి ఏమి. కొద్ది జీవితం, చిన్న జీవితం ఇది. చిన్న జీవితం అంటే సముద్రంలో నీళ్లు ఉన్నాయి, సూర్యుని మోపి ఎత్తితే ఎంత ఉన్నదో ఆ నీళ్ళు అంతా మన జీవితం. కూడా రాబోయే జీవితం కోట్లాది జీవితం, కోట్లు ఉన్నది. ఇది రాబోయే జీవితం, చనిపోయిన తర్వాత వచ్చే జీవితము కోట్లాది. ఖరబోకి జిందగీ అనేవాళ్ళు इसकी तैयारी के लिए దానికోసం ఏం రావడం, మనము ఆ రాబోయేది ఆ తయారీకి మనం ఏం చేయాలంటే దాన్ని తయారు చేసేదానికి ఉంటాం. అల్లాహ్ తాలా మనకు మన తండ్రి గారైన బాబాదమ్మ సలహా గారు అల్లాహ్ ఏం చేశాడు, అల్లాహ్ అరేషన్లో అల్లాహ్ ఒక సింహాసనం ముందర ఆయనకి మట్టితో తయారు చేసి ఒక్క అల్లాహ్ ఒక సింహాసనం ముందర ఆయనకి తయారు చేసి మట్టితో ఒక బొమ్మను చేసి ఆ బొమ్మలో ఏం చేశాడు, అల్లాహ్ తాలా ప్రాణం పడిచేదానికి రెడీ చేశాడు. చేసిన తర్వాత
ఈ శైతాన్ అనేవాడు ఏమిటంటే మన దుష్మన్ అనమాట. ఎవరంటే మన పెద్ద శత్రువు ఎవరంటే ప్రపంచంలో మానవుడు కాదు, శైతానే మనకు శత్రువు. అరే అప్పుడు అల్లా చెప్తాడు, అయ్యా ఈ మట్టి బొమ్మను నువ్వు సజ్దా చేయంటాడు. ఎవరికి? శైతాన్ని. శైతాన్ మామూలు కాదు. ఓ అమ్మా ఒకసారి గిట్లకనా వాళ్లకు పెద్ద పెద్ద ఫలితాలకు వచ్చి వాడు ఇచ్చేస్తాడు, విద్య బోధన తెలిసేవాడు. ఎవరు? శైతాన్. అల్లాతో చెప్తాడు, నేను అగ్గితో పుట్టాను, ఆదముల జనం కానీ ఇంకా పుట్ల మట్టితో బొమ్మను తయారు చేశాడు. అప్పుడు చెప్తాను దీన్ని సిద్ధా చేయమంటారు అల్లా అవుతాడు. కానీ చేయడు. ఎవరు చేయడు? శైతాన్ చేయడు, రాజు చేయడు. అప్పుడు అల్లా చెప్తాడు చెయ్యాలని అంటే చేయడు. లేకపోతే ఏం చేస్తాడు? అల్లా అవుతాడా ప్రపంచంలో పంపించేస్తాడు, శైతాన్ని పారేస్తాడు అంతే. అల్లా అవుతాడా. అప్పుడు ఏమిటా అంటే బాబా అస్సలాము ఏం చేస్తాడంటే ఊపుతాడన్నాడు, లోపల ప్రాణం వచ్చేస్తుంది. ప్రాణం వచ్చిన తర్వాత మన తండ్రి గారైన బాబా అసలు మొట్టమొదటి మానవుడు ఎవరంటే మన తండ్రి ఎవరు? మన సాచ అంటే మనకు ఎవరంటే మన ఆకారం మానవుడు. ఎత్తు ఉండొచ్చు, తక్కువ ఎత్తు తక్కువ ఉండొచ్చు, వయసు పెద్దలు ఉండొచ్చు, 2003 2000 సంవత్సరాలు కూడా ఉండొచ్చు. కానీ మన వయసు లాస్ట్ వచ్చేసింది 3 సంవత్సరాల లోపల. కానీ అప్పుడు వయసు చాలా ఉండొచ్చు. దాని తర్వాత అల్లా తల ప్రపంచంలో ఉంటూ ప్రపంచంలో రాదా ఆయన మొట్టమొదటి యాడ్ పెట్టాడు, అయ్యా స్వర్గంలో పెట్టాడు. బాబా రంగస్వామి గారిని యాడ్ పెట్టాడు, స్వర్గంలో పెట్టాడు. ఒక్కడే ఉన్నాడు. ఆయనకేం మనకి పోలా, ఆయనకేం టైం పాస్ కదా. అప్పుడు అల్లా తల తల్లి అయిన హవాలసలం దానికి ఆడ వాళ్ళకు ఇద్దరు పెట్టాడు. ఈ శైతాన్ అనేవాడు చాలా దుష్మన్ అన్నాడు. ఏం చేశాడు? ఆడవాళ్ళు కూడా కళ ఇచ్చినాడు, ఇచ్చేసాడు. అదే వీళ్ళకి ఎట్లా ఈ మానవుడికి ఎట్లయినా ఏం చేయడానికి ప్రపంచంలో పంపించడానికి చుట్టూ ఏమైనా చేయాలని చెప్పింది. అప్పుడు ఆజ్ఞ ఏంటంటే ప్రతి వస్తువు ఉన్నది తినండి అంతా చేయండి, కానీ 2 వస్తువులు ఒక వస్తువు ఉన్నది తినదండి చెప్పి. ఇంకా యాడొచ్చాడు? స్వర్గంలో కూడా వచ్చేసాడు శైతాన్. వచ్చేసిన తర్వాత హవాలసిన దానికి చెప్పినాడు, మీ భర్త అయినా ఆయన ఆ వస్తువు తినదంటాడు, తినిపించు అని చెప్పి ఏం అంటే శైతాన్ చేస్తాడు, వస్తువు చేస్తాడు. వేసిన తర్వాత అది తిన్న తర్వాత ఆడికి వచ్చేసి ఇద్దరు కలిసి వచ్చేసింది. ఆడికి వచ్చేసి ప్రపంచంలోకి వచ్చేసింది. ఈ ప్రపంచంలో వచ్చిన తర్వాత ప్రవర్త గారైనా శ్రీలంకలో దిగినాడు. ఆడ శ్రీలంక ఈయన వచ్చింది జిద్దాలో, మహాదేవుడు ఏమున్నది సౌదీలో జిద్దాలో. ఆయన వీళ్ళు ఇద్దరు కలిసి జాగాలో వచ్చింది సఫా మర్వా. అంటే ఆడ సఫా మర్వా కాదు, అర్ఫాత్ మైదానంలో ఒక కొండ ఉన్నది. ఆ కొండ కాడ వాళ్ళు కలిసి ఎందువల్లండి ఈ మాట చెప్తా ఉన్నామంటే మనుషులు చేసేదానికి చూద్దారా, మన జీవితం చాలా చిన్న జీవితం ఇది. ఈ జీవితంలో ఏమిటంటే మానవుడు ఎట్లా ఉన్నాడు, ఏం చేయాలి? అలా పుట్టించిన తర్వాత ఈ ప్రపంచం పుట్టక ముందే అలా కదా మొత్తం ఇంతగా చేశాడు. ప్రపంచంలో ఉండే వస్తువులకన్నీ మానవుడు కోసం ఏమి కావాలా? మానవుడు అనుకుంటాడు నీళ్ళు తాగకుండా నేను బతకాలని, బతకడా? అన్నం తింటాడు, నీళ్ళు తాగదా, ఏమవుతాడు? అంతే ఇంకా సంబంధం. అట్లా ఏమిటంటే మానవుడికి ఉండే ప్రతి వస్తువు కావాల్సిన వస్తువులన్నీ అల్లాహ్ పుట్టినాడు. దాంతో ఏమిటంటే అల్లాహ్ శైతాన్ని కూడా మన ద్వారా పంపించాడు. మంచి పనులు చేయలేరు. అల్లాహ్ ప్రపంచంలో పుట్టించిన తర్వాత సూది మోపునంత దాగలేదు. శైతాన్ ఏం చేశాడు? అల్లాహ్ ఇబాదత్ చేస్తాడు, అల్లాహ్ ఒక దిక్కు చేస్తాడు. శైతాన్ కూడా చేశాడు, మనం చేయలే అంతే. దాని తర్వాత అల్లాహ్ ఆ శైతాన్ను దిక్కు చేస్తా అల్లాహ్ దగ్గరికి పోయినాడు, సింహాసనం దగ్గర. ఏమొచ్చి చెప్తే అల్లాహ్ అడుగుతున్నాడు కదా, నీ మానవుని మనసులో కొంచెం చోటు నాకు చదవండి. ఏం చెప్తాడు? వేరే ఇంత బందేకి దిల్ కింద జర్రా అంటే కొంచెం నాకు జాగా అయ్యాడు. అల్లాహ్ ఏమంటారంటే, అయ్యా నీ ఓడైతే నీ ఓడు, నా ఓడైతే నా ఓడు, నా మాట ఇది, నా ఒక ఆజ్ఞను పాటిస్తే జన్న సుఖం ఇచ్చేదానికి లేదు. నీ మాట విన్నాడనుకో నరకానికి పోతాడు. ఎవరు మాట విన్నాము? అల్లాహు అక్బర్ ఏడొస్తా ఉంది.
అజాం పడుతాడు చైతన్య పనుకొని ఏం కొరాలేదు ఎందుకు పోతే స్వర్గానికి పోతాడు ఇక్కడ పోతాడు ఏడిపోతాడు 5 పూట్ల నమాజ్ మన కింద ఫరజ్ ఉండాలి. మనం ఏం చేస్తా ఉన్నామంటే మసీదు ఉండాలి. ఆ రోజుల్లో మసీదులు లేవు, టాటాలు మసీదులు ఉన్నాయి, మంచి మసీదులు లేవు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ ఎవరో తక్కువ అంటే మనం మసీదుకి వచ్చేదానికి మనమే తక్కువ రాలేకపోతున్నాం. అల్లాహ్ అక్బర్ అంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు నాకన్నా సాటి లేదు. అల్లాహ్ అక్బర్ అంటే మనం ఏంటంటే మన పనుల్లో అరే ఏమి జాగ్రత్త అల్లాది అల్లాహ్ అక్బర్ హయ్యాల సలా హయ్యాల కాకపోతే ఎవరు మాట అయినాడు టీవీ పెట్టుకుంటాడు సెల్ చూస్తూ ఉంటాడు. అంటే అల్లా అంటే మనం అల్లా దగ్గరికి పోవాలా రేపు మనకన్నా పెద్దోళ్ళు మేము ఎంతో మంది చూసినాం 40 ఏళ్ళు నుంచి కూడా అంతా ఏముంటాడు సమాధిలో ఏం చేస్తాడు అన్నాడు. ఏమన్నా ఏసీలు ఉన్నాయా, ఏమన్నా టీవీలు ఉన్నాయా అంట. ఎంత చేసుకుంటే అంత, ఎంత చేసుకోకపోతే అంత, లేకపోతే ఏం చేయాలడా చాలా శిక్ష ఉంటాయి. అల్హమ్దుల్లా అల్లా మనకు చిన్న జీవితానికి ఇచ్చింది ఎందుకంటే నా వద్ద ఆజ్ఞను నా వద్ద ఇబాదత్తు చేసుకుంటా నువ్వు నీకు కావాల్సిందే కోట్లాది జీవితం నీకు. ఆడ నమాజ్ లేదు, టోపీ లేదు, దాడి లేదు, జుబ్బా లేదు, ఏమి లేదు ఆడది జన్నత్ స్వర్గంలో ఏమి లేడ. నమాజ్ చదవని చెప్పండి అల్లా ఎంజాయ్ ఏమన్నా చేసుకుని ఏం తింటావు తిను, ఏం కోరికలు ఉన్నా అన్నీ ఆడ. ఈడ మొత్తం తింటే 60-70 సంవత్సరాలు తింది ఆడ. ఏమన్నా చేసుకుని నువ్వు ఎంజాయ్ చేయి, ఏమన్నా చేయి. కానీ ఈడ పనిష్మెంట్, ఈడ బలపరీక్ష మనకు. వర్షం వస్తూ ఉన్నది, అదా ఇంకల్లా నేరుగా వచ్చేటప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ పొద్దు మనకు అన్నీ తెలుసు. వ్యవసాయం చేస్తే ఏం వస్తుంది తెలుసు, వ్యాపారం చేస్తే ఎంత వస్తుంది తెలుసు, ఉద్యోగం చేస్తే ఎంత వస్తుంది తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే తెలియదు ఒకటి, దీని అనేది తెలియదు. దీని అనేది తెలియదు, దీని అంటే కూడా తెలియదు. అల్లాంటి ఎవరు తెలియదు, ప్రవర్త గారు అంటే ఎవరు తెలియదు, ప్రవర్త గారి తల్లి పేరు తెలియదు, తండ్రి పేరు కూడా తెలియదు, అల్లా అంటే కూడా తెలియదు అనమాట. మన జీవితం మనము సోదరులారా అల్లా మన జీవితాన్ని చిన్న జీవితాన్ని మనం ఏం చేయాలా ప్రార్థన చేసుకుని అల్లాను రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకోవాలంటే ఒక ఆయన చెప్తా ఉంటా, ఏమన్నా ఒక ఆయన చెప్తా ఉంటా, అయ్యో అల్లాని ఎట్లా తెలిసేదంటే ఒక పని చేయండి. ఫోన్ నెంబర్లు ఉన్నాయి అప్పుడు. ఏ నెంబర్? ఫోన్ నెంబర్ 2 ఎంత 2 4 4 3 4 ఇంకొక నెంబర్ ఉంటాడు, అది వచ్చింది 3. ఈ నెంబర్లు కొట్టే డైరెక్ట్గా కనెక్షన్ తగులుకుంటుందంట. ఎవరు భయం ఎవరు తగులుకుంటుంది? అల్లాహ్ తగులుకుంటుంది. అల్లాహ్తో 2 రకాలు నమాజ్ చదువుకుంటే అల్లాహ్ రాజీ. మన పనులన్నీ అల్లాహ్ కదా అన్నీ చేస్తాడు అల్లాహ్. బాగా సుబోకి నమాజ్ పడలేదు చల్లదు మరి పూజ జరగడంతో పూరా కడుతుంటాడు అల్లాహ్ తెలుసా. 2 రకాలు నమాజ్ చదివేది నువ్వు వెళ్ళిపో, నా భూమి మీద వెళ్ళిపో, నీ పూర్తి పనులు నేను చేస్తాను అంటాడు అల్లాహ్. 2వది వచ్చిందే మోహన్ నమాజ్కి వచ్చి 4 రకాలు అప్పుడు ఏం అన్నాన్ని వస్తావు చేసుకో. దాని తర్వాత అసలు నమాజ్ అల్లా సౌకర్యం పెట్టాడు మనం. దాని తర్వాత మగరిబ్ తర్వాత 3 రకాలు, దాని తర్వాత ఇషాకు 4 రకాలు. ఈ నమాజు చదువుకుంటే ఇవన్నీ కలిపి లాస్ట్ టైంలో అంటే 12 రకాలు సున్నత్ ఉండదు, అది సున్నత మోకాద. దాని తర్వాత 3 రకాలు అవుతుందే వాజులు ఇద్దరు. ఈ నమాజ్ అంటే అన్నిటికీ బీగ మీద పెట్టేది మన నమాజు. ఈ నమాజు చదివితే అందరూ డైరెక్ట్ కనెక్షన్ అంటారు. కాకపోతే మనం ఏం చేస్తున్నాము, ఒకటి వచ్చింది ఈ 5 నెంబర్లు లేకుండా 2 కొట్టినాడు, 3 కొట్టినాడు, 1 4 కొట్టినాడు పోతుందా? పోనా ఏమవుతుంది భయ్? ఎంగేజ్ వస్తుంది. 3 నెంబర్లు కొడుతున్నాడు, 5 నెంబర్లు కొట్టున్నావు అని. 5 నెంబర్లు కొడితేనే నీకు ఫోన్ పింగ్ అవుతుంది, ఎత్తుతాడు. అల్లా చెప్తాడు, అయ్యా ప్రవర్త గారికి చెప్తాడు అల్లా చెప్తాడు, ప్రవర్త గారా మీ ఉమ్మతుడికి నేను 5 పూట్ల నమాజ్ ఫరజ్ ఇచ్చినాను. ఉమ్మతుడు కానీ 5 పూట్ల నమాజ్ చదివితే సరాసరి నేను స్వర్గానికి పంపిస్తాను అంటాడు. హదీస్గా ఖులాసా వినండి. మనం ఏం చేస్తాడు ఇప్పుడు? అల్లామా రాజీ చేసుకోలేము. నమాజ్ అంటే ఏమీ లేదు, పని లేదు. మానవుడు పుట్టినప్పటి నుంచి మిగత వయసు వచ్చినప్పుడు అందరికీ తెలుసు, చనిపోయినప్పుడు కూడా శ్వాస ఉండాలి.
అప్పుడు కూడా వాడి మీద ఫరజ్ 5 పూట్ల నమాజ్, అప్పుడు కూడా ఫరజ్ ఉండాలి. మనం ఎన్ని నమాజులు వదిలేస్తాడు. నేను బేనమాజీ, మా ఇంట్లో బేనమాజీ, బిడ్డలు బేనమాజీ. బాబుస్వామి రామ్దుల్లాల్ గారు చెప్తున్నారు, ఎవరైతే బేనమాజీ ఉన్నారో వాళ్ళకు ఖబరస్థాన్లో కూడా వేయద్దండి అంటున్నాడు. ఎవరు చెప్తాడు అది? వలి గారు పని ఏమంటే ఖబరస్థాన్లో వేయద్దండి, నేక్ బంధాలు ఉంటారట. మీరు వచ్చి గునేగారులు వచ్చే వాళ్ళకు చాలా బాధలు పడతారట, శిక్షలు అనుభవిస్తూ ఉంటారు. ఆ అరుపులకు వాళ్ళు నిద్రపోరు, వాళ్ళ సుఖం ఉండదు, లోపం ఉండదు. ఇట్లా మనం ఏమంటామంటే ఇప్పుడు బాధలు వదిలేసినాము, దాన్ని రాజీ చేసుకోవాలా, మనం ఎట్లా సుఖం దొరికేది? దొరకదు. అన్నాన్ని రాజీ చేసుకోవాలి. రాజీ చేసుకోవాలంటే మనము భార్య బిడ్డలు సాగండి, ప్రతి పని చేయండి, కానీ అల్లాన్ని వదిలేదండి. నా మీద ఫరజ్ ఉన్నది, నమాజు నేను ఫరజును ఆచరించాలా. ఆచరించకపోతే జరుగుతుంది. ఆడ కయామత్ రోజు నల్లోడు ఎర్రోడు కాదు చూడాల్సింది. ఆడ ఏం చూడాడు అల్లా, దాని ఇంటి కాదు, వాళ్ళ నేకిని చూశాడు అల్లా. అవతల నేకి బతి తోలే కదా ఏమవుతుంది అది చూస్తాడు. కానీ బాగున్నాడు, అంతా ఉన్నాడు, కోటీశ్వరుడు, కోర్టు ఉన్నది, రికమెండేషన్ ఆడ ఈడ ఎమ్మెల్యే దగ్గరకో ఎంపీ దగ్గరకో ఏడన్నా ముందు రికమెండేషన్ ఉండదు. ఆడ రికమెండేషన్ లేదు. ఆ రికమెండేషన్ ఏమిటంటే మనం నేయలేదు. ఖబర్లో అసలు సిరాకు తీర్పు తిరుగునాడు మనం నేకి చేసే జాగాలో ఇవన్నీ ఆడ అడ్డం వస్తాయి. దాని ముందు మనం ఏం చేస్తాడమ్మో ఈ అంత నమాజులు వదిలేస్తాం. ఇంట్లో బేనమాజీ హదీస్లో వచ్చాడు. అదే ఒక్క ఇంట్లో బేనమా ఒకరోజు ప్రవర్త దగ్గర ఒక సహాబి వచ్చాడు, అనుచరుడు, ప్రవర్త గారి అనుచరుడు వచ్చి, ప్రవర్త గారా మా ఇంట్లో ఆకలితో పస్తులతో ఉన్నాము, ఏం చేయమంటారు, నాకేమైనా చెప్పండి మీరు అంటే. మీరు పోయింది ఇంటికి పడదా ఏంటి అన్నాడు. ఇంటికి పడదా ఏంటి అన్నాడు. పడదా వేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ప్రవర్త గారిని కలిసినాడు. ఆయన కలిసిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు చాలా నాకు లాభాలు వస్తున్నాయి, ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి, ఏం కారణం ఏమీ అడిగినాడు. అప్పుడు నేను తప్పేం చేయట్లేదు, ఇప్పుడు ఒప్పేం చేశాను అంటే, నీ ఇంటి ముందర వచ్చింది ఒక ఆయన పోతాడు మామూలుగా బేనమాజీ, ఎవరో బేనమాజీ పోతాడనేది ఒక్క మీ ఒక్క రోజు బర్కత్ అనేది ఈడ్చుకుంటా ఉంటుంది. ఎవరో పోతా ఉంటేనే బర్కత్ లేదు ఇంట్లో. మనం ఎంతమంది ఉన్నాం ఇంట్లో ఎవరు నమాజ్ చదివిన వాళ్ళు? నేనులే, నా భార్యగా, నా బిడ్డల్లా, ఎట్లా బర్కత్ వచ్చేది? బర్కత్ అనేది వస్తుంది, అల్లా పంపిస్తేనే రోజు వచ్చేది, లేకపోతే మనం అనుకుంటాడు ఏమంటే నేను సంపాదిస్తాడా, నేను తిరుగుతాడా. భయ్ నీ మానవుని దీంట్లో శరీరంలో ఎన్ని ఉన్నాయి? 360 అవయవాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 360. 360 జోడు అంటే కళ్ళు, కాళ్ళు, మెదుడు, చేతులు అన్ని ఎవరు పుట్టినాడు? ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి మనకు. ప్రవర్త ఆదరణ సాధం దాని నుంచి వచ్చినాయి. తల్లి కడుపులో తల్లి కడుపులో తల్లి తండ్రి ఏకమైన తర్వాత 40 రోజులకు ఒక రక్తపు చుక్క గడ్డ అవుతుంది. 40 రోజుల తర్వాత దాంట్లో అవయవాలు 360 జోడు అంటే ప్రతిదీ అవయవాలు ఉంటుంది. అలా అక్కడ సంభిస్తాడు. లాస్ట్ 40 రోజుల్లో ఒక ఫలిష్ట ఏం చేస్తాడు భయ్? అల్లా ఆజ్ఞతో ఆయనకి ప్రాణం వేస్తాడు. అప్పుడు తల్లి కడుపులో ఈ బిడ్డ తిరుగుతూ ఉంటేనే బాగుంటాడు, లేకపోతే అయిపోయింది పని, కోసేయండి, ఎందుకు చేసేయండి, ప్రాణం లేదు. ప్రాణం ఉంటేనే లోపల. ఈ 360 అవయవాల్లో ఏదైనా ఒకటి తగ్గమైపోతే ప్రపంచంలో ఉండే మానవులతో వాడి పేరు పడేది ఏంటంటే గుంటోడు, మూగోడు అని చెప్తారా లేదా? ఇవన్నీ ఇచ్చింది ఎవరు ఇచ్చింది? యాడి చోతులు ఇవన్నీ మనకు తెలియదు, మనం తెలుసుకోలే. ఒక్కొక్క అవయవం ఎంత
విలువైంది అంటే కిడ్నీ ఎంత అని అడగడం తెలుస్తుంది. కళ్ళు ఎట్లాంటిది, మానవుని శరీరంలో ఉండే నరాలు పెద్దోళ్ళు చెప్తాడు 2000 కిలోమీటర్లు పోతాయంట లోపల ఉండే మానవుని శరీరంలో ఉండే నరాలు. పీడిస్తే వచ్చింది ఆడలో ఉంటాయి. కళ్ళ చూడు ఎంత ఉండదో, కళ్ళ లోపల ఎన్ని నరాలు, సన్న సన్న నరాలు ఉన్నాయి. భూతంతం చూస్తేనే తెలుస్తుంది దానికి. అవి ఆడ పని చేస్తాడు, కంటికి పోయి ఆ నెత్తులు ప్రజలు అయితేనే ఆ కళ్ళు కనబడుతుంది, లేకపోతే కన్ను కనబడుతుంది. కానీ అల్లా ఒక న్యామతం మనకు అల్లా ఇచ్చి మనం ఏం చుట్టూ ఆదా చెప్తాడు, అల్లాకేం కృతజ్ఞతలు చెప్తాను. మనము ఏమో నమాజ్ ఎప్పుడో జుమ్మా చదువుకున్నాము, మళ్ళీ ఏడాది పోతాము, జుమ్మా అయిపోయిన తర్వాత పండుగ పోతాం, అయిపోయినా. అరే ఇవన్నీ లెక్క చెప్పాలి అల్లాకు, ప్రతిదీ అల్లాకు లెక్క చెప్పాలి. 300 రోజులు కయామత్ రోజులు అడుగుతున్నా, నీకు కళ్ళు బాగా లేదుగా. జబాన్ అంటే నీకు నోరింటైనా మాట్లాడేదానికి, నీకు వినిపించేదానికి చెవులు ఉన్నాయా లేదా, ఏమేమి ఇది చెప్పు నాకు, నీలో లేని లోపాలు ఏమైనా చెప్తూ ఉంటాడు. ఏమీ లే చెప్పాలా, అన్నీ ఇచ్చి కూడా అలా ఒక కృతజ్ఞత తెలుపులా. మన జీవితం ఎందుకు ఏం చెప్తాను, తీర్పు దినప్పుడు ఏం చెప్పాలి. పెద్ద శిక్షలు ఉన్నాయి, సమాధిలో ఉన్నాయి. మొట్టమొదట సమాధిలో పెట్టిన తర్వాత 2 పరీక్షలు, పెద్ద పరీక్షలు వస్తారు. ముంకి నగిలిన 2 పరీక్షలు వస్తారు. వచ్చిన తర్వాత మన నబ్బుక, మన దీనుక, మన నబియుక, ఈ 3 సవాలు చెప్తారు. అంటే ఏం చెప్పాలి మనం, ఇది చూస్తాడు అట్లా పోతాడు, అట్లా వెళ్ళిపోతాడు, యాక్సిడెంట్ వెళ్ళిపోతాడు, అట్లా పోతాడు, ఎట్లా పోతాడో అట్లా చేస్తాడు. అనుకునేటప్పుడు ఏదో తిన్నాతో నేను ఆడిపోలే అంటే కానీ అల్లా ఒక నామస్వరంతో పనిచేస్తాడు. అందుకని అల్లా మనకు ఈ ఒక గొప్ప ఆ సవాల్ ఏముందా అంటే, నీకు పాలించేవాడు ఎవరు అలా ఏమన్నా. అప్పుడు ఆ పరీక్షలు ఏమన్నా, నీకు పాలించేవాడు ఎవరు, నాకు పోషించేవాడు అల్లా. ఎవరు, నాకు పోషించేవాడు అల్లా. రెండోది రబ్బుగా నా దీనుగా, నీ ఒక కులం ఏది, తెలుగు ఏమంటారు దానికి, ఏమన్నాడంటే నాది ఇస్లాం మతము ఏది, నాది ఇస్లాం మతము. మూడోది వచ్చే ప్రవర్త గారి యొక్క సింబల్ కూడా చూపిస్తారు. ఫోటో ఎవరైనా చూపిస్తాడు, ఏడ చూపించేది సమాధిలో. మనం ఇక్కడ ఉంటే తిరుగుతుంది, లేకపోతే ప్రతి మానవుడికి ప్రతి ఒకరికి జరిగేదే పని. ప్రతి ఎవరైనా కానీ, ఒళ్ళు కానీ, ప్రవర్త కానీ అందరికీ కూడా సమాధిలో ఖబర్లు అవుతుంది, సమాధిలో అవుతుంది. ఈయన మహాప్రవర్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మీద అది చెప్తే ఈ 3 ప్రశ్నలకు జవాబు చెప్పేదాడు అనుకో, ఇన్షాల్లా కాదు. లేకపోతే రాయింది నాకు తెలీదు, అప్పుడు ఏమున్నది, అప్పుడు ఆలోచించి కూడా అయిపోతాయి. ఏడా సమాధిలోనే సమాధి చెప్తాడు పెద్దోళ్ళు. ఖబర్ అయితే జన్నత్ కా బాగా బోధక అయితే ఎడా అంటే నువ్వు ఇవన్నీ సవాళ్ళు అవన్నీ చెప్పేటావనుకో, లోపల పైకి రాత్రి దుల్హన్ అంటే పెళ్లి చేసుకున్న పెళ్లి కూతురు ఎట్లా పడుకుంటుందో అట్లా పడుకుంటా నీకు అప్పుడు ఖయామత్ రోజు వచ్చేస్తుంది. అప్పుడు వరకు నువ్వు చేసిన పాపాలన్నీ ఏమి ఉండవు, మంచితనంతో అప్పుడు లేస్తావు. ఇవన్నీ లేకుండా ఈ పని చేయలేదు, నాకు తెలియదు అంటే ఏముంటారు. అందుకని మనమంతా ముస్లిం, మేమంతా ఎవరు కర్మ చదువుకోవడము. మనం ఏం చేయాలా, అల్లాన్ని రాజీ చేసుకోవాలి, మన జీవితం అల్లాను అర్పించాలా. మనం ఏమిటంటే బిల్డింగ్ మన ఇళ్లకు, మన ప్రాపర్టీకి, దానికి దీనికి అంతా అంగీతం చేస్తాడు. కానీ 5 పూట్ల నమాజ్ అల్లా వరం ఇది. ప్రవర్త గారు మేరాజ్ పోయినప్పుడు ఏం చేశారు, ప్రవర్త గారు మేరాజ్ పోయినారు. పోయిన తర్వాత ప్రవర్త గారికి అల్లా తల పెట్టినాడు. ఆయన ఉన్మానం తెలిసి అత్తహయాతు చదివి సలాం కలాం అయిన తర్వాత అల్లా తల నాకు ఒక కోరిక, నాకు ఉమ్మత్ ఏదో ప్రజలు గిఫ్ట్ ఇవ్వని చెప్పి అడుగుతాడు. ప్రవర్త గారు అడుగుతాడు, గిఫ్ట్ కానుక. అయ్యా ప్రవర్త గారు 50 పూట్ల నమాజ్. ఎన్ని పుట్లు, 50 పూర్తి నమాజ్ గిఫ్ట్. ఎర్రైనా నా ప్రవర్త గారు ఎర్రైనా ఇది వచ్చేది అంటాడు. 3 సంవత్సరాలు అయ్యా
నా ఉన్నతులు 2 రాత్రులు నమాజ్ చదవలేదు, ఉన్నతులు చదవలేదు. మళ్ళా పోతాడు అలా దగ్గరికి, మళ్ళీ అది తగ్గించుకుంటాడు. మళ్ళీ సారి పోయి 9 సార్లు పోయి 45 రకాలు తగ్గించుకొని 5 సార్లు 5 పూట్ల నమాజ్ తెచ్చినారు. ఆ 5 పూట్లు మనము చదవలేకపోతే ఏం చెప్తాం? మళ్ళా ఏం కారణం? ఇప్పుడు మసీదు అన్నీ ఖాళీ. ఏదైనా పేపర్ ఎత్తుకుంటే 10 మంది ఉంటారు. రాజకీయం అంతా తెలుసు. ఈడ ఎట్లున్నది ఇప్పుడు ఏంటో వచ్చింది ఒకటి ఏమొచ్చింది దానికి మనుషులు నా ఓటు ముడిస్తుందేమో, నేనేమైపోతాను, నా బిడ్డలు ఏమైపోతాను, నా ఓటు లేకపోతే ఏం హక్కులు ఉండవు, రేషన్ రాదు, అది రాదు, ఇది రాదు, కొట్లాడుకుంటా ఉన్నాను. అరే నేను భయ్ ఈడ ఇది చూస్తాడు చిన్న జీవితంలో, ఆ జీవితానికి ఏం చేశాను. కానీ ఇది మనకు పౌరసత్వం రాదు అంటే చెప్తా ఉంటే తానాడుకుంటాడు. ముసలి కూడా వచ్చుకుంటా ఉంటాడు. ఎందువల్ల ఇది ఉంటేనే నాకు జరుగుతుంది అని. కానీ కోట్లాది జీవితం ఉండాలి అంట జన్నత్ అనేది. దానికోసం ఎవరైనా మాట్లాడుతూ ఉన్నారా? నమాజ్ చదువుతాడమ్మా, అల్లా దిక్కులు చేస్తాడమ్మా, ఖురాన్ తిలావత్ చేస్తాడమ్మా, అల్లా ఒక మాటలు వింటాడమ్మా. ఎట్లా ఇవన్నీ ఎప్పుడు నేర్చుకోవాలా? చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, పోతారు, ముసలివాళ్ళు అయిపోతారు, వెళ్ళిపోతారు. మనం ఏం చేస్తాడో రేపు అనుకునేటప్పుడు నేనేం అయిపోతున్నా, నమాజ్ చదివినా, అల్లా ఒక పాటినా లేదా ఏమైనా మనం తెలుసుకోవాలి. లేదంటే ఏ బాధ్యత మళ్ళా అంతే. అందుకని ఏమిటంటే అన్నవాళ్ళ మనకు కొన్ని రోజులు జీవితాలు ఒక్కసారి జిందగీ ఏ జిందగీకు బలాన్న సవాన్న అట్లా లేకుండా ఏమంటే మన బిడ్డలు ఏంటంటే ఐఎస్ఎస్ ఆఫీసరు, కలెక్టర్ అవ్వాలని మన కోరికలు, పెద్ద పెద్ద అక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు కోరికలు. కానీ నా బిడ్డలు నేర్పించడానికి మనం కాదు. ఒకవేళ మదీనా మసీద్ ఒకవేళ ఉన్నాడు, జనాజా వచ్చింది, మా ఊళ్ళో జనాజా వచ్చింది ఉండాలి రెడీగా. ఆవిడ నమాజ్ పడాలి అంటే కైపు అదే దాన్నా మీరు ఉదుమన్నా మీరు చంద్రాన్ని కదా జనాజా నమాజ్ పడాలి కాదా అన్నాడు. ఏం చెప్తాను నా కళ్యాణం చూసా. ఎందుకయ్యా లోపల వచ్చింది నేనేం చేయాలా? బయట కూర్చోన్నాడు. రాయా లోపల నీ హక్కు నాకు నీ నెత్తురు కనిపించి వచ్చినోడు నీ తమ్ముడు రా అంటే రావాలి. ఒక ఆయన కార్మికని బయట నుంచి ఉన్నాడు. 2 రోజులు శవాన్ని పెట్టారు తండ్రిని. ఆడు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఏం పోయిందా లేడు కానీ నేను వచ్చేసాను కదా ఫ్రెండ్ పెట్టుకుని నేను క్లాస్ ఉంటాను, నేను జనాదన వారిని చదివించాను కదా. ఎప్పుడు కూడా ఉన్మాలు ఉంటారు. ఇక్కడ ఉన్మాలకు హక్కు లేదు. జనాదన వారు ఎవరైతే కొడుకు కానీ తమ్ముడు కానీ అన్న కానీ అడుగుతారు ఎవరైనా చదివించాడు ఉన్నారా. ఈడేమంటాడు 2 రోజులు పెట్టుకుంటే ఎక్కువ అడిపోతాడు. ಅದರ ದಿಬ್ಬ ಉದ್ದುಮನ್ನ మీకు ఏకాకన లేలగా బారు మన జీవితాలకుండా. అందుకని మన బిడ్డలు కూడా మనం దీనాన్ని నేర్పించాలా, పిల్లలకు మర్తపు పంపించాలా, గుణాలు నేర్పించాలా. తీర్పు దినం నాడు అడుగుతాడు, అలా తన సవాల్ చేస్తాడు. జవానీ దియాక అర్థకర నీకు వయసు ఇచ్చి ఆడు ఖర్చు చేస్తాడు, నీకు సంతానం ఇచ్చిన వ్యాడు చేస్తాడు. ఏం చేస్తాడు? తీర్పు డబ్బు ఇచ్చిన డబ్బు ఆడు సంపాదన వ్యాడు ఖర్చు పెడతాడు. ఇవన్నీ సవాళ్ళు ఎవరికి మన కాదు అంటే చెప్పుకోవాలి. అందుకని అల్హమ్దుల్లా అల్లా అన్నతో వీళ్ళ మహానమసులు అయ్యింది. ఎందువల్ల చేస్తారంటే మహానమసులో మాట వినండి. ఈ మహాలోక జోను కలికిరి 2 భాగాలు చేశాం. ఈ కలికిరి మండలంలో 2 భాగాలు. ఒక భాగం వచ్చింది కలికిరి. కలికిరిలో ఏమిటంటే కనీసం అంటే 14 మసీదులు ఉన్నాయి. ఎన్నడా 14 మసీదులు ఉన్నాయి, 11 ఊర్లు ఉన్నాయి. ఈడ ఏమిటంటే 12 ఊర్లు ఉన్నాయి, 20 మసీదులు ఉన్నాయి. ఎన్ని? ఒక ముసల్లా ఉండదు, ఏమన్నా ఆడ ముసల్లా ఉండదు. ఇంతకుముందు పూర్తిగా 34 మసీదులు ఉన్నాము మహానమసులా చేస్తా ఉంటాం. ఇప్పుడేం చేస్తున్నామంటే దూరం అయిపోతుంది అని చెప్పి తనిగా చేసేస్తాం. కలికిరి మండలమే ఇది. ఎందువల్ల చేస్తున్నామంటే మనకి ఇంతవరకు తెలియదు. సమావేశం ఎందువల్ల చేస్తున్నామంటే మసీదులో ఈ మసీదులో ఎంతమంది నమాజులు చేస్తున్నాడు. అల్లా ఒక పట్టణం హదీస్ అనేది ప్రవర్తకాలు ఒక శుద్ధ పద్ధతిగా ఆమె పదార్థాలు చదువుతాడు. హజరత్ మనం కూర్చుంటా ఉన్నాము, ఎంతమంది కూర్చుంటా ఉన్నాము, మన ఊళ్ళో ఎంతమంది ఉండాలి, దానికి ఒక ఫికిర్ వచ్చిన మజీద్ జమాత్ అనేది ఫికిర్ ఉండాలి. ఆ మసీదులో కూర్చొని మనం ఒక పక్కన కూర్చొని ఎవరు నమాజ్ చేస్తాడో ఎవరు నమాజ్ రావడం లేదు.
వాళ్ళపై మన పిల్లలు ఒక ఉదాహరణకి ఏమి గురా జానవర్ అంటే చెప్తాడ చూడు, అదేం జానవర్ అయితే గురా జానవర్ పంది అనుకోండి, అది ఏడన్నా ఒక పొదలో కాకపోతాడు మనం ఉంటామా దాన్ని చూసి ఏం చేస్తామా ఆ అగ్గిని కాకపోదానికి చూస్తాము, అది దాంట్లో కూడా ఏం ఉండదు, ప్రాణం ఉండదు. కానీ 5 పూట నమాజ్ చదివినాడు అగ్గి కాచుకున్నాడు, హదీస్ ఉండాలి. ఒక फरिश्ता మన దగ్గరికి వస్తాడు, అయ్యే आदम के बाबा तुम तेरे ऊपर जहन्नम की आग जलाना शुरू कर दिया है, उठ तेरे जहन्नम को आग बुझा दे, నీ పైన అగ్ని నరకాగ్ని నా కాలుతో పడతా ఉంది, పోయి నువ్వు నమాజ్ చదువుకో నీ అగ్ని ఆరిపోతుంది అంటాడు. ఎవరు చెప్తాడు? అదే ప్రతి మానవుని దగ్గర ఒక ఫరిష్ఠా వస్తాడు, హదీస్ ఉండాలి. దీందారులు అంటే నమాజ్కి వచ్చాడు, దీందారు వాళ్ళు ఇల్లు ఉండే వాళ్ళు ఏమంటారు, ఫౌరన్ వచ్చిందే 2 రకాలు చదువుకుంటారు, ఆజ్ఞ ఆడుకుంటారు. కాకపోతే ఇబ్బంది మనము ఎంతమంది ఇబ్బంది చేస్తాడు. అందుకని మనం ఏం చేయాలా, ఊళ్ళో పోయి ఏం చేయాలా, వాళ్ళ కడుపు తిట్టిగా వాళ్ళు పర్వాలేదు, సున్నా తిద్ద అయిపోతుంది. నమాజ్కు నమాజ్ మంచిగా ఫరజ్ రాండి, నమాజ్కు రండి, డబ్బులు అవసరం లేదు, ఫ్యాన్లు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, వేడి నీళ్ళు ఉన్నాయి, సన్నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కొట్టి అన్నీ ఉన్నాయి. ముందు ఆ కాలంలో లేదు. బైతుల్ ఖులా అంటే బైతుల్ ఖలా, ఉత్తర్ ఖులా అంటే బయట పోలా, అలా అన్ని సౌకర్యం పెట్టారు. ఇప్పుడు మనకు నమాజ్కి వచ్చేదానికి ఉండదు, రాలేదు చూస్తారా. అందుకని మనం ఏం చేయాలంటే నమాజ్ అనేది మామూలు కాదు, నమాజ్ని పాత్ర చేసుకోవాలా. అందుకని పిల్లల పోయి అది కూడా చెప్పాలా, మన కింద 5 పూట నమాజ్ ఫరజ్ ఉండాలి, రాంటి నమాజ్ రాంటి పిల్లలు కూర్చోలేదా, కింద ఆడికి విన్నాము, ఇప్పుడు ఆడికి రావాలి, ఈరోజు 10 రావడం తాలిము, ఇంటి తాలి కూడా చేయాల. ఇంట్లో ఏమిరా అంటే ఫజాగా మన చదవాలా, అల్లా దగ్గర మసూదా చదువుతారు, ఖురాన్ చదువుతారు, అందరూ చదవాలి. ఉదర్నిగా ఖురాన్ అంటే చదవాలా, అందరూ చదవాల్సిందే. కానీ హదీస్ అనేది తెలియదు, ఖురాన్ మనకు రాదు, కుర్మాలో తెలుస్తుంది. దాని ఆచరణ ఏమిటంటే ఖురాన్ అంటే ఏమి, ఖురాన్లో చదివితే ఏమవుతుంది. కానీ మనం అంత చదవాల, హదీస్లో ఉండదు, దాంట్లో వచ్చింది దాంట్లో వచ్చిన హదీసే ఇది. ఖురాన్ నుంచి వచ్చిన హదీసు పదాలు మనకు తెలుగులో ఉండాలి, ఉర్దూలో ఉండాలి, అరబీలో ఉండాలి, ఇంగ్లీష్లో ఉండాలి, హిందీలో ఉండాలి. ఈ పదాలు మన పుస్తకాన్ని మనం ఏం చేయాలా, చదవాలి, ఇంట్లో చదవాలి. ప్రవర్తన అంటే ఎవరు, సహాబీలు అంటే ఎవరు, నమాజ్ చదివితే ఏం లాభము, నమాజ్ వదిలేసి ఎంత కష్టము, ఇవన్నీ అల్లా దిక్కు చేస్తే ఏం లాభము, ఇవన్నీ ఉన్నాయి. దాని తర్వాత మనం ఏం చేయాలా, లోపల ఊళ్ళో పోయి దావత్ చేయాలి. ఈ 3 పని రోజైనా చేయాల్సిందే. ఇంట్లో 3 పని చేసిన తర్వాత 4వ పని ఏమిటంటే అల్లాహ్ వల్ల మనము ఏం చేయాలి, వారానికి ఒకసారి వచ్చింది ఖర్చు చేయాలి. ప్రవర్తన ఎంతమంది 1,20,000 ప్రవర్తనలు వచ్చినారో వాళ్ళంతా ఖర్చు చేస్తుండేది. ఖర్చుగా మానంటే చదవదు, ఊళ్ళో పోవాలా, ప్రతి మానవుడికి చెప్పాలా, విశ్వాసం వాడికి చెప్పాలా, అల్లా మాటలు చెప్పాలా, ప్రవర్తన సున్న పద్ధతులు వాళ్ళకి చెప్పాలా. అప్పుడు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఏదో నమాజ్ చదువుతారు, ఎండిపోతారు. ఈ పనులు రోజున చేయాలి. 3 పనులు రోజున, వారంలో నెలకు ఒకసారి 3 రోజులలో దాకా పెట్టాలి. అప్పుడైతే దీని అనేది మనకు తెలుస్తుంది. ప్రపంచంలో ఏడకైనా పోండి, నా పెద్దలు చెప్తాడు, ఉన్నా చెప్తాడు, 5 కామాత్ అన్నారు అంటే ఈ 5 పనులు మనం చేయాలి. ఈ 5 పనులు చేయలేదంటే దాంట్లో పనే లేదన్న. కొంతమంది 3 రోజులు పోరు, ఎప్పుడో ఒకసారి పోతాడు అనుకోండి. ఈడ తాగలేదు, ఇంట్లో తాగంటే అది దాంట్లో లెక్కలు రాదు. అందుకని 20 మసూద్ల గిడ చేర్చి అడతారన్నమాట. ఏమని, అయ్యా మీ మసూద్లో తాగిపోతాడదా, ఎంతమంది కూర్చుంటాడు రాస్తారు, మీ ఇంట్లో తాగిపోతాడదా రాస్తారు. రెండోది మెజారిటీ మనకు ఉండాలా లేదా, ఉంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కూర్చుంటాడు. మళ్ళా 2:30 గంటలు కానీ 10 నిమిషాలు ఊళ్ళో పోయి దెబ్బలు పోయి దావత్ ఇస్తాడా లేదా అది రాస్తారు. దాని తర్వాత వారానికి ఒకసారి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు మీరు ఉండాలా లేదా, ఎంతమంది ఉన్నారు. దాని తర్వాత అల్లా దాంట్లో ఇప్పుడు నుంచి 3 రోజులు జమాత్ పోయిందా, 40 రోజులు జమాత్ పోయిందని చెప్పి ఈ లెక్కలు అడిగేదానికి ఈ మహానా పుస్తకం వేరేదేం లేదు. మజీద్ వార్ జమాత్ కా జోడ్ అంటారు. ఏమంటారు, మహానా మసూదా అంటే మహానా అంటే నెల, మజీద్ వార్ జమాత్ కా జోడ్ మజీద్ వార్ జమాత్ పెట్టి జోడ్ పెట్టినా అంటే యాడైతే మజీద్ వార్ జమాత్ ఉన్నది దాని లెక్కలు చెప్పేదానికే మజీద్ వార్ జమాత్ జోడ్ అంటారు. మహానా మసూదా కాదు ఇది లెక్కలు. మహానా అంటే నెల, మహానా మసూదా అంటారు. మసూదా జోడ్ ఏమిటంటే పెద్దోడు ఏమిటంటే మజీద్ వార్ జమాత్ జోడు.
అందుకని ఏం చేయాలి మనము దీనికోసం అది చేసేది వేరేదేమిటా నోట్ల కోసము ఓట్ల కోసం రాదు. మన జీవితాన్ని మనం సర్దించేదానికి చదివించేది అర్థమైందా. అందుకని అందరూ అల్లాదేదో కొంచెం కూర్చొని మషూరా అవుతుంది, దాని తర్వాత చిన్న మాట అవుతుంది, దాని తర్వాత చాలా ఏమేమి జరుగుతుంది కూడా ఏమవుతుందా లెక్క పక్క అవుతుంది చాలా